గ్రామాల అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో మంజూరైన 22 లక్షల రూపాయలతో 10 పనులకి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకి సమానంగా గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. చేసే ప్రతి పనిలో నాణ్యతని తప్పకుండా పాటించాలన్నారు. మండల ప్రజలు నాపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రత్యేక అధికారి హాజీపూర్ తహసీల్దార్ సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, గుడిపేట ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, వార్డు సభ్యులు రాజ్ కుమార్, గుడెల్లి విష్ణు, నాయకులు మాధవరపు రాజేశ్వరరావు, పుస్కూరి శ్రీనివాసరావు, బానయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఏదైతే కార్యక్రమాలు జరిగాయో నాకు అన్నిటికీ నా ఎంబడి నన్ను వెన్నుదట్టి నడిపించిన హాజీపూర్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రత్యేకంగా అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే మీరు నాకు చేసినారో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవడానికి సిద్ధమైన మీ రుణం తీసుకున్నాక నేను నిద్రపోయలేదు. ఏవైతే ఏ సమస్యలు ఉన్నా కూడా మీ సొంత సమస్యలు, ఇళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇంకా పెన్షన్ల సమస్యలు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏ రకమైన సమస్యలు, తప్పకుండా చదువులకు సంబంధించిన అన్ని సమస్యల గురించి పరిష్కారం చేసే దిశగా పోతున్నాం. దానికి మీ అందరి సహకారం అవసరం ఉంది. గెలిపించే పని మీద చేసి ఇప్పుడు నా మీద బాధ్యత పెట్టింది కాబట్టి ఖచ్చితంగా నేను ఎన్నికల కన్నా ముందు ఎక్కడెక్కడైతే మాట్లాడిన ప్రతి మాట చూసే తప్పకుండా పనిచేసి చూస్తూ దానికి ఈ గడిచిన 2 నెలల నుంచి చేసిన కనబడుతుంది కదా, దానికి మళ్ళీ ఎప్పుడు అవసరం లేదు. నీళ్లు మీ ఆదిపూర్ మండలానికి ఒక కళ లెక్కనే ఉండే అటువంటి నీళ్లు ఈ సంవత్సరం మొత్తం రాటు ఉంది. అసలు వచ్చే కాడికి నీళ్ళు వస్తుంది. అటువంటిది 20 సంవత్సరాల తర్వాత మీకు రోడ్ అవుతారు నీళ్ళే రాలేదు. ఈసారి కర్రమాడికి వచ్చినాయి, రాబేడ దగ్గర వచ్చినా మళ్ళీ ఎవరు తెలియదు. కర్రమాడి కొండపల్లి దగ్గర వచ్చినట్టు ఈ నెక్స్ట్ మీ దగ్గర గత నీళ్ళు ఇట్లా వాటికి సంబంధించి మిత్రులు చెప్పి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే మిత్రులు చెప్పిన 2 ఎకరాల దాకా ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని, అది పంచాయతీరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని దాన్ని ఒక ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ కాకుండా మొత్తం అంటే ప్రజలు అక్కడికి వస్తే ప్రజలకు మండలకు సంబంధించిన సమస్యలు ఏమైనా అక్కడికి వస్తే ఒకటే ఆఫీసులో ఒకటే కాంపౌండ్ అన్ని సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా చేస్తాం. అది ఏ రకమైన సందేహం వస్తుంది. అది ఎక్కువ దూరం ఉండేది. ఈ ఎన్నికల క్వాలిటీ అయిపోయిన తర్వాత తీసుకొని కాంప్లెక్స్లో ప్లాన్ చేసి కడతాం. దాంట్లోనే ఈ ఎఫ్ఈఓ వాళ్ళకు కూడా వాళ్ళ ఆఫీస్ కోసం కూడా 10 గుంటలు జాగించి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పక తప్పదు. ఏదైతే వ్యవసాయం మీద నాకున్న శ్రద్ధను వాళ్ళు గ్రహించి మొన్న 4 తారీఖున మంచిగా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం తప్పకుండా చేస్తాం. దీంతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో కూడా వస్తున్న ఉద్దేశంతో తొందరగా ఈ 2 కోట్ల రూపాయలు హాజీపూర్ మండలంలో ప్రతి గ్రామం పెద్దపల్లి కానీ, గొల్లపల్లి కానీ, బుద్దపల్లి కానీ, దొనమండ కానీ, ఇకానపల్లి, హాజీపూర్, పడతనపల్లి, కర్ణమావుడి, కొండపల్లి, రాపల్లి, నర్సింగాపూర్, గుడిపేట, నమ్మనూరు, చందనాపూర్, ముల్కాళ్ళ, వెంపల్లి, లాస్ట్కు రాలి, గడప, చిన్నగోపాలు, పెద్దగూడ అన్ని గ్రామాలు ఉన్నాయి వర్కులు. అన్ని వర్కులు దాదాపు 2 కోట్ల రూపాయల వర్కులు పెట్టడం జరిగింది. సీసీ రోడ్లు వీటికి కాల పరిమితి ఉన్నది. ఎప్పటికప్పుడు ఇమీడియట్ ఎవరు అయితే వర్క్ స్టార్ట్ చేసి మార్చి 31 తర్వాత నన్ను బదనం చేయొద్దు. మార్చి 31 బిల్లు రికార్డు పని అయితేనే ప్రజలు వస్తాయి. మార్చి 31 తర్వాత ఎవరైనా వాటికి పోతే పైసలు నన్ను మాత్రం మళ్ళీ మార్చి దగ్గర పైసలు పెట్టారు. మీకు ఇబ్బంది కాకుండా ఇసుక కూడా ట్రాక్టర్ 150 రూపాయలు తక్కువ చేయించిన. ఇదివరకు మంత్రాల చరిత్ర ఎప్పుడు కూడా ఇట్లా పనుల గురించి ట్రాక్టర్లో ఇసుక తక్కువ ఏది జరగాలి ఈసారి మాట్లాడి చేయించాను. ఇంకా చాలా వస్తాయి. మీకు ఇబ్బంది అవసరం లేదు. ఖచ్చితంగా 5 ఏళ్ళ లోపల మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ మండలానికి సంబంధించిన వ్యవసాయం కానీ, మిగతా ఏ కార్యక్రమం, చదువులు కానీ, మిగతా అన్ని కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, రైతు భరోసా కానీ అన్ని రకాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ 2 స్కీములు అయితే మీకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అవి కూడా కరెంటు 200 యూనిట్ల కరెంటు మీరు ఫ్రీ కట్టడం అవసరం లేదు, బిల్లు కట్టడం అవసరం లేదు. ఇప్పటివరకైనా పెండింగ్ ఉంటే కట్ట ఆయన కథం చేసుకుని ఆ బిల్లు దింపాలేదు. వచ్చే నెల నుంచి బిల్లు లేదు కరెంటు. దాంతోపాటు మీకు సిలిండర్ బాగా కూడా తప్పి 500 రూపాయలు సిలిండర్ ఇస్తారు. మీ సంవత్సరానికి 3 కావాలన్నా, 4 కావాలన్నా, 5 కావాలన్నా, ఎన్నైనా కూడా మీకు 500 రూపాయలు ఇస్తారు. ఈ 1000 రూపాయలు అయితే మిగిలిన సిలిండర్ 12, ఇప్పుడైతే 800 నడుతుంది. ఎన్నికలైపోతే మళ్ళీ పెంచుతారు. ఈ 2 బాధలు అయితే పోతున్నాయి తల్లి. మిగతా పెన్షన్లు కూడా పెద్దవాళ్ళ అందరూ చూస్తారు, మా సంగతి వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఈ కాగితాలన్నీ మనం ఏవైతే అప్లికేషన్ పెట్టిందో అప్లికేషన్ అన్నీ ఒక్క దగ్గర తీసుకొని క్రోడీకరించి ఒకసారి లెక్క చేసిన తర్వాత ప్రతి
గ్రామానికి ప్రతి ఇంటికి ఎవరైతే అప్లికేషన్ పెట్టిన వాళ్ళ ఇంటికి వచ్చి సంబంధిత అధికారులు వస్తారు. మా కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీరు కూడా వెళ్ళండి, వాళ్ళ ఎంబడి అధికారులు ఎంబడి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం చెప్పడంతో పాటు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు ప్రజలకు ఏమైనా నష్టం జరిగే పరిస్థితి ఉంటే మా ఇంటర్ఫేర్ ఖచ్చితంగా చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా ఎవరికైనా ఇబ్బంది కూడా చెప్పండి, కానీ భయపడవలసిన లేదు, ఎవరికి భయపడవలసిన లేదు. ఇది మీ ప్రభుత్వం, నేను మీ ఇంట్లో మనిషి అనుకొని ఎవరికి భయపడగలిగారు ఉంటే నాతో డైరెక్ట్ మీకు హక్కు మీకు ఏ విధంగా ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరితోటైనా కొట్టాడదు, కానీ మీ దగ్గర మాత్రం తలకాయ జీవితాన్ని ఎవరి దగ్గర వచ్చి ఇంతకన్నా పెద్దగా నాకు ఉపన్యాసాలు కావు చెప్పేకాడి చెప్పింది. ఏ నమ్మకం జరిగితే మీరు గెలిపించండి, ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా మీరు నన్ను కూడా దానికన్నా ఇంకో 10 పనులు ఎక్కువ చేసి శుభాష్ అనుకుంటే తప్పితే మీకు మీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటే ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఎక్కువ తక్కువ 5 ఏళ్ళు కూడా పట్టేటట్లేదు, ఇంకో 2 ఏళ్ళు కష్టపడితే మనం అనుకునే లైన్లో పడేటట్టు ఉన్నాయి. ఆ తర్వాత మంచిగా మీతో పాటు కూర్చొని తిరగచ్చు.